రెబల్ స్టార్ ప్రభాస్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో స్పిరిట్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అప్పుడెప్పుడో అనౌన్స్ చేయబడిన ఈ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకి వెళ్తుందా అని రెబల్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో నటించే నటీనటుల గురించి సోషల్ మీడియాలో రోజుకో వార్త చక్కర్లు కొడుతూనే ఉంది. బాలీవుడ్ బ్యూటీ హీరోయిన్గా నటించనుందని, హాలీవుడ్ విలన్ను దింపుతున్నారంటూ ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాలో నటించే సువర్ణ అవకాశాన్ని చిత్ర బృందం అందిస్తుంది. స్పిరిట్ సినిమాకి సంబంధించిన మేకర్స్ లేటెస్ట్గా కాస్టింగ్ కాల్ ఇచ్చారు. ఏజ్తో సంబంధం లేకుండా ఆసక్తి ఉన్న అన్ని వయసుల వారికి ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. అయితే ఫిలిం లేదా థియేటర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న యాక్టర్స్ని మాత్రమే తీసుకోబోతున్నట్లు చెప్పారు. 2 ఫోటోలను 2 నిమిషాల ఇంట్రడక్షన్ వీడియోలను పంపించాలని అఫీషియల్ మెయిల్ ఐడి ఇచ్చారు. ఇంట్రడక్షన్ వీడియోలో పేరు, ఎడ్యుకేషన్, అనుభవం వంటి వివరాలు తెలియజేయాలని సూచించారు. ఈ మేరకు భద్రకాళి పిక్చర్స్ సంస్థ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. మరి ప్రభాస్ మూవీలో నటించే అరుదైన అవకాశం ఎవరికి దక్కుతుందో చూడాలి. యానిమల్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేయబోయే స్పిరిట్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒక విధంగా ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న మిగతా చిత్రాలన్నింటికంటే దీనికోసమే అభిమానులు ఎంతో ఎగ్జైట్గా ఎదురుచూస్తున్నారు. ఇదొక కాప్ డ్రామా అని దర్శకుడు ఇదివరకే క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్ తన కెరీర్లోనే తొలిసారిగా పోలీస్ ఆఫీసర్గా నటించనున్నారు. ఇంతకు ముందెన్నడూ చూడని సరికొత్త లుక్లో కనిపించబోతున్నారు. దీని మేక్ ఓవర్ కోసం టైం కేటాయించాల్సి ఉందని, అందుకే సినిమా పట్టాలెక్కడానికి ఆలస్యం అవుతుందనే టాక్ ఉంది. టీ సిరీస్ భద్రకాళి పిక్చర్స్ బ్యానర్పై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇప్పటికే హర్షవర్ధన్ రామేశ్వర్తో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలుపెట్టారు. గత ఏడాది డిసెంబర్లోనే షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాత భూషణ్ కుమార్ చెప్పారు. కానీ ప్రభాస్ మాత్రం ముందుగా ది రాజాసాబ్, హనురాఘోపుడి సినిమాలను పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు. దీంతో స్పిరిట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది తెలియడం లేదు. ఈ చిత్రాన్ని ఎప్పుడు మొదలుపెట్టినా భారతీయ భాషలతో పాటుగా మాండరిన్, జపనీస్, కొరియన్ వంటి ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్లోనూ విడుదల చేయనున్నారు.